దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. యూదులకు క్షేమము, ఆనందం, సంతుష్టి, ఘనత కలిగింది అని ఆ వాక్యం సెలవిస్తుంది. అంతకుముందు పరిస్థితులను మనం గమనిస్తే అక్కడ హామాను రూపంలో పొంచి ఉన్నటువంటి గొప్ప ఉపద్రవం యూదులకు ఉంది. హామాను యూదులకు వ్యతిరేకంగా చాలా దుర్మార్గమైనటువంటి యోచన చేస్తాడు. ఆ యోచన వీగిపోయేలాగా దేవుని సన్నిధిలో ఎస్తేరు చేసిన ప్రయత్నం, మొర్దెకై చేసిన ప్రయత్నం చాలా గొప్పది. హామాను రూపంలో ఉన్నటువంటి ఉపద్రవం వీగిపోవటం మాత్రమే కాదు, కానీ ఆ పరిస్థితుల నడుమ దేవుడు అద్భుతమైనటువంటి కార్యం వారి యూదుల జీవితంలో చేశాడు. అదేంటి అని అంటే హామాను మరణం, హామాను యోచన నిర్వీర్యం కావడం. దానిని బట్టి యూదులకు ఆనందం, దానిని బట్టి యూదులకు సంతుష్టి, దానిని బట్టి యూదులకు ఘనత. ఈ సంవత్సర కాలంలో దేవుడు మన లైఫ్ చర్చ్కి ఇచ్చినటువంటి ఒక థీమ్ క్షేమాభివృద్ధి సంవత్సరం. దేవుని సేవకులు ప్రార్థించగా దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన క్షేమాభివృద్ధి సంవత్సరం. ఒకవేళ మన జీవితాల్లో హామాను వంటి ఉపద్రవాలు ఏమున్నప్పటికీ ఆ యోచనలన్నీ వీగిపోయేలాగా మనకు, మన కుటుంబాలకు ఆనందాన్ని, సంతోషాన్ని, సంతుష్టిని, ఘనతను ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆ వచనం మరలా చదువుతున్నాను నేను. యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. యూదులకు క్షేమము, ఆనందం, సంతుష్టి, ఘనత కలిగింది అని చెప్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే యూదులకు క్షేమాభివృద్ధి జరిగింది అని చెప్తూ ఉన్నాడు. మన జీవితాలను కూడా పరిశీలించి చూసినట్లయితే ఒకవేళ ఏదైనా అననుకూలమైనటువంటి పరిస్థితులు కావచ్చు, అననుకూలమైనటువంటి వ్యక్తుల ఆలోచనలు కావచ్చు, మన జీవితంలో ఒకలాంటి నిర్వేదాన్ని లేకపోతే మన జీవితంలో ఒకలాంటి అలసత్వాన్ని తీసుకొని వస్తున్నట్లయితే దానిని నిర్మూలన చేస్తాను, ఆ పరిస్థితులను నిర్వీర్యం చేస్తాను, నీకు క్షేమాన్ని, నీకు ఆనందాన్ని, నీకు సంతుష్టిని, నీకు ఘనతను ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. ఈ క్షేమాభివృద్ధి సంవత్సరంలో దేవా, నిజమే ప్రభువా, నాకు క్షేమాన్ని, నాకు అభివృద్ధిని నువ్వు అనుగ్రహించబోతున్నావు ప్రభు అని ఆ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకుందాం. ఇదిగో చాలా భయంతో ఉన్నటువంటి యూదులు ప్రాణాన్ని చేతిలో పట్టుకొని భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో అద్భుతంగా దేవుడు ఇన్వాల్వ్ అయి హామానును నిర్మూలన చేసినట్లు కనిపిస్తుంది. ఎప్పుడైతే హామాను నిర్మూలమయ్యాడో హామాను యొక్క ఆలోచన నిర్వీర్యం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దానిని బట్టి ఆ ముందు వచనాలు కూడా మనం చూస్తే ఒకసారి 15వ వచనంలో షూషాను పట్టణము ఆనందించి సంతోషముందెను అనుంది. అలాగే 17వ వచనంలో కూడా యూదులకు ఆనందము, సంతోషము కలిగెను అనుంది. యూదులకు ఆనందము, సంతోషము కలిగిందని అనుంది. షూషాను పట్టణము ఆనందించి సంతోషించెను అనుంది. కారణం హామాను నిర్మూలం, హామాను యోచన నిర్వీర్యం కావడం. ఒక్కసారి మరలా ఆలోచిద్దాం. ఒకవేళ మన క్షేమానికి, మన క్షేమాభివృద్ధికి ఆటంకాలు ఏమున్నప్పటికీ ఆటంకాలను నిర్వీర్యం చేయబోతున్న దేవుడు, ఆటంకాలను నిర్మూలన చేయబోతున్న దేవుడు, ఆటంకాలను నిర్వీర్యం చేసి నిన్ను నన్ను క్షేమాభివృద్ధికి లేవనెత్తనైనటువంటి దేవుడు మన దేవుడు. ఆ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకుందాం. దేవా, నా జీవితంలో, నా కుటుంబంలో క్షేమాభివృద్ధి దయచే ప్రభు అని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దామా? కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, క్షేమాభివృద్ధిని అనుగ్రహించే దేవుడవు నీవు ప్రభువా. ఇదిగో ప్రభా, హామాను వలన చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసినటువంటి దుర్భరమైన స్థితి అక్కడ ఉంది ప్రభువా. మొర్దెకై, ఎస్తేరు వారు మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు నా దేవా, మీరు ఇన్వాల్వ్ అయ్యి ప్రభా
ఆ పరిస్థితులను ప్రభా నిర్వీర్యం చేసిన దేవుడవు కనుక నా దేవ వారికి క్షేమము, ఆనందము, సంతుష్టి, ఘనత కలిగిందని మేము ధ్యానం చేశాం ప్రభా. మా జీవితాలలో కూడా క్షేమము, ఆనందము, సంతుష్టి, ఘనతను ఇవ్వబోతున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.